బ్రేకింగ్ న్యూస్, మోహన్ బాబు ఫ్యామిలీ గొడవకు కారణమేంటి? మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబు మధ్య వివాదాలకు కారణమేంటి? పని మనిషి చాలా సంచలన విషయాలు చెప్పింది. ఈ గొడవకు అసలు కారణం ఏంటో పని మనిషి చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది. అఫ్కోర్స్ మంచు మనోజ్ కూడా మాట్లాడాడు. తన భార్యను టార్గెట్ చేస్తున్నారు, తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారు అంటూ మనోజ్ సంచలన విషయాలు చెప్పాడు. ఆ తర్వాత పని మనిషి కూడా చెప్పిన వివరాలు చూస్తూ ఉంటే మౌనికను టార్గెట్ చేశారనే విషయం స్పష్టమవుతోందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం మంచు విష్ణు బౌన్సర్లు మంచు మనోజ్కు చెందిన బౌన్సర్లను తోసివేశారు. గేటు బయటకు తోసేసి గేట్స్ క్లోజ్ చేసిన దృశ్యాలవి. మంచు విష్ణు తన అనుచరులకు బౌన్సర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటి దృశ్యాలవి. మంచు మనోజ్కు చెందిన మనుషులను ఎవరిని కూడా కాంపౌండ్ లోపల ఉంచొద్దు అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆ బౌన్సర్లు వెళ్ళి మనోజ్కు చెందిన వ్యక్తులను బయటకు తోసేసినప్పటి దృశ్యాలు, ఆ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. మొదటి బాక్స్లో ఇప్పుడు వెళ్తున్నాడా? ఒక్కసారి ఆ మాటలు విన్నారుగా. పని మనిషి చెప్పిన మాటలు. లోపల ఎవరెవరు ఉన్నారు, వివాదానికి కారణం ఏంటి, ఎవరిని తోసుకున్నారు, ఎవరికి దెబ్బలు తగిలాయి అనే విషయం గురించి పని మనిషి చాలా స్పష్టంగా చెప్పింది. ఇంతకు ముందు ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు కదా, ఆ కారులో, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కారులో మంచు మనోజ్ ఉన్నాడు. మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు తన భార్యను తీసుకొని. ఆ తర్వాత మంచు మనోజ్ వెహికల్స్ని ఆర్టీవీ ఫాలో అవుతూ వస్తుంది. మంచు మనోజ్ నానక్రామ్గూడలో తను లెఫ్ట్ సైడ్కి సిటీ వైపు వచ్చేశాడు. ఆ తర్వాత మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. మంచు మనోజ్ ఇంతకు ముందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. తన భార్యను అవమానిస్తున్నారు, తనకు భద్రత లేదు అని చెప్తూ ఉన్నాడు, తన పిల్లలకు భద్రత లేదు, తన భార్యకు భద్రత లేదు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు పోలీసులు పట్టించుకోవడం లేదు, తనకు భద్రత కల్పించే వ్యక్తులను బయటికి పంపించేసి విష్ణుకు చెందిన బాడీ గార్డులను మాత్రం లోపలికి పంపించారు అనే ఆందోళనను మంచు మనోజ్ వ్యక్తం చేశాడు. అందుకే అందరినీ కలుస్తాను అంటూ మంచు మనోజ్ బయటకు వచ్చాడు. అప్పటి నుంచి మంచు మనోజ్ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మనోజ్ వెహికల్ని ఆర్టీవీ కూడా ఫాలో చేస్తుంది. ఎవరెవరిని మంచు మనోజ్ కలవబోతున్నాడు, అందరినీ కలుస్తానని మంచు మనోజ్ చెప్పాడు. మరి మంచు మనోజ్ ఎవరెవరిని కలవబోతున్నారు? ప్రస్తుతానికి డీజీపీ కార్యాలయానికి మంచు మనోజ్ వెళ్తున్నాడు. మంచు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీకి తన భద్రత గురించి ఫిర్యాదు చేయబోతున్నాడు. అండ్ మంచు మనోజ్ ఇంకెవరిని కలవబోతున్నాడు? అందరినీ కలుస్తాను అని మంచు మనోజ్ అన్నాడు. అందరినీ, సినీ పెద్దలను ఎవరైనా మంచు మనోజ్ కలవబోతున్నాడా? రాజకీయ ప్రముఖులను మంచు మనోజ్ కలవబోతున్నాడా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన కుటుంబంలో వివాదానికి కారణం తన వివాహం అని కూడా చెప్తున్నాడు. మౌనికను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో వివాదం మొదలైందని తెలుస్తుంది. మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా నచ్చలేదు అని చెప్తున్నారు. మోహన్ బాబు కానీ విష్ణు కానీ తను మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని పని మనిషి వెల్లడించిన మాటల్లో కూడా మనకు అర్థమవుతుంది. అని మనోజ్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. తనను తొక్కడానికి తన భార్యపై ప్రతాపాలు చూపిస్తున్నారు అని కూడా చెప్పాడు. కుమారుడు ఉన్న మౌనికతో పెళ్లి ఎందుకంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టు పని మనిషి చెప్పిన మాటల్లో మనకు అర్థమవుతోంది. పెళ్లి సమయంలో కూడా మనోజ్ విష్ణు మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. మనోజ్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మౌనికను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మంచు మనోజ్. 2023 మార్చి 4న మనోజ్ మౌనిక వివాహం జరిగింది. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. అప్పటికే మౌనికకు కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు ఉన్న మౌనికను చేసుకోవడం మోహన్ బాబుకి విష్ణుకి నచ్చలేదని చెప్తున్నారు. పైగా కుమారుణ్ణి వదిలేయమని కూడా చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. వాటిలో వాస్తవాలు ఎంత అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు మంచు మనోజ్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా, బ్లాక్ కార్లో ఉన్నది మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళుతూ ఉన్నాడు. డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నాడు. మరి మంచు మనోజ్ ఇంకా కలవబోతున్నాడు. ఆర్టీవీ మంచు మనోజ్ వెహికల్ని ఫాలో అవుతుంది. మంచు మనోజ్ ఉన్న ఇంట్లో నుంచి మంచు మనోజ్, మోహన్ బాబు ఒకే చోట ఉంటున్నారు. గొడవలు చోటు చేసుకున్న తర్వాత అబ్రాడ్ నుంచి మంచు విష్ణు తరలి వచ్చిన తర్వాత మంచు మనోజ్కి విష్ణుకి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. ఆ సమయంలో మంచు
మనోజ్ బయటకు వచ్చేసాడు, భార్యను తీసుకుని బయటకు వచ్చేసాడు. గేటు దగ్గర వివరాలు మాట్లాడాడు, తనకి కుటుంబానికి వివాదం ఏంటి అనేది. భద్రత లేదు అన్నాడు, ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తున్నారు అన్నాడు, చిన్నపిల్లల ముందు అలా ప్రవర్తించడం తప్పు కదా అంటూ మాట్లాడాడు. పోలీసులపై కూడా వేలు పెట్టి చూపించాడు, పోలీసులు పట్టించుకోవడం లేదు, తనకు భద్రత కల్పించే వ్యక్తులను బయటకు పంపించేసి కేవలం విష్ణుకు చెందిన బాడీగార్డులను మాత్రం లోపల ఉంచాడు అని మంచు మనోజ్ చాలా సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు మంచు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళుతున్నాడు. డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఏమని ఫిర్యాదు చేయబోతున్నాడు? ఇప్పటి వరకు మంచు మనోజ్ చేసిన ఫిర్యాదులు ఎక్కడ మోహన్ బాబు పేరు కానీ విష్ణు పేరు కానీ రాయలేదు. మరి మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఏం ఫిర్యాదు చేయబోతున్నాడు? తన తండ్రి కారణంగా, తన సోదరుడు కారణంగా తనకు తన బిడ్డలకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ఇప్పుడు డీజీపీకి చెప్పబోతున్నాడా? తను పెళ్లి చేసుకోవద్దు అన్న మనిషిని పెళ్లి చేసుకున్నందుకే ఈ వివాదాలు అని డీజీపీకి చెప్పబోతున్నాడా? ఇప్పుడు మంచు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీని కలిసి ఏం ఫిర్యాదు చేయబోతున్నాడు అనే విషయంపై ఆసక్తి కనిపిస్తుంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కావడంతో అటు సినీ పరిశ్రమ కూడా మంచు మోహన్ బాబు ఇంట్లో చోటు చేసుకున్న ఈ వివాదం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ఎవరు చొరవ తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేయడం లేదు. గతంలో దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఏదైనా వివాదం ఉన్నట్లయితే ఆయన గురువుగా భావిస్తుంటుంటారా, ఆయన ఏదైనా కలగజేసుకునేవారని. అప్పట్లో కుటుంబ సమస్యలు ఏమీ లేవు, ఏదైనా ఇండస్ట్రీ సమస్యలు ఉంటే మోహన్ బాబుకు సపోర్ట్ చేస్తూ వచ్చేవారని. కానీ ఇప్పుడు సినీ ప్రముఖులు ఎవరు కూడా మోహన్ బాబు ఇంట్లో చోటు చేసుకున్న ఈ వివాదంలో తలదూర్చే అవకాశం లేదు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కాబట్టి అందరిలోనూ కూడా ప్రజలు కూడా ఈ వివాదం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మోహన్ బాబు ఇంట్లో గొడవ గురించి ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మంచు మనోజ్ బయటకు వస్తూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. తన భార్యను కించపరిచే విధంగా తన భార్య బిడ్డలకు భద్రత లేదు అని చెప్పారు. మగాళ్ళుగా నన్ను ఎదుర్కోండి, నన్ను తొక్కటానికి ఇంట్లో వాళ్లతో గొడవలు పడుతున్నారు అంటూ మంచు మనోజ్ ఆరోపణలు చేయడం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్స్లోనే మంచు మనోజ్ ఉన్నాడు. మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీని కలిసి చేయబోయే ఆ ఫిర్యాదు ఏంటి? మంచు మనోజ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత డీజీపీ నుంచి వచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయి అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కారులోనే మంచు మనోజ్ ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్లోని జల్పల్లిలో నివాసం నుంచి, జల్పల్లి ఎస్టేట్ నుంచి బయటకు వచ్చేసాడు మంచు మనోజ్. ఇంట్లో భద్రత లేదు అని. విష్ణు కూడా అక్కడే ఉన్నాడు. విష్ణు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత తన మనుషులతో మంచు మనోజ్కు చెందిన మనుషులు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. మంచు మనోజ్ తీసుకొచ్చిన మనుషులను బయటికి గెంటించేశాడు. దాంతో బయటకు వచ్చిన మనోజ్ నాకు భద్రత లేదు అంటూ వాపోయాడు. పోలీసులు కూడా భద్రత కల్పించలేదు అన్నాడు. బయటకు వచ్చేస్తున్నాను, అందరినీ కలుస్తాను అన్నాడు. ఇప్పుడు డీజీపీని కలుస్తున్నాడు మంచు మనోజ్. డీజీపీని కలిసిన తర్వాత ఇంకెవరిని కలవబోతున్నాడు? సినీ రంగానికి చెందిన ఎవరినైనా మంచు మనోజ్ కలవబోతున్నాడా? సినీ రంగానికి చెందిన చాలా మందితో మంచు మనోజ్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ ఎవరినైనా కలవబోతున్నాడా? అలాగే రాజకీయ నాయకులను ఎవరినైనా మంచు మనోజ్ కలవబోతున్నాడా? ఎవరిని మంచు మనోజ్ కలవబోతున్నాడు అనే విషయంపై చర్చ జరుగుతోంది. మొత్తానికి పని మనిషి చెప్పిన వివరాలతోనూ కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ మాట్లాడిన వివరాలు చూస్తుంటే మంచు మోహన్ బాబు ఇంట్లో మొత్తం వివాదానికి కారణం మంచు మనోజ్ వివాహమే. మౌనికను పెళ్లి చేసుకోవడంతోనే మంచు ఫ్యామిలీలో వివాదాలు మొదలయ్యాయి అని తెలుస్తోంది. మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ఇష్టం లేదు అని పని మనిషి చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అందుకే మంచు మనోజ్ చెప్పాడు, నా భార్యకు బిడ్డలకు భద్రత లేదు అని మంచు మనోజ్ చెప్పాడు. ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. డీజీపీని కలిసి మంచు మనోజ్ చేయబోయే ఫిర్యాదు ఏంటి? పోలీసులు సిఐ స్థాయి పోలీసు అధికారులు తనకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారని ఫిర్యాదు చేయబోతున్నాడా? తన తండ్రి నుంచే తనకు ప్రాణహాని ఉంది అని డీజీపీతో చెప్పబోతున్నాడా? తన సోదరుడి నుంచి తన కుటుంబానికి ముప్పు ఉంది అని ఇప్పుడు డీజీపీకి చెప్పబోతున్నాడా మంచు మనోజ్? ఇప్పుడు మంచు మనోజ్ డీజీపీ కార్యాలయం ముందు ఏ ఫిర్యాదు చేయబోతున్నాడు? అండ్ మొత్తానికి వివాదానికి కారణం మంచు మనోజ్ మౌనిక వివాహం. ఒక బిడ్డ ఉన్న మౌనికను చేసుకోవడం మంచు ఫ్యామిలీలో నచ్చలేదు మోహన్ బాబుకి, విష్ణుకి. అందుకే ఆ బిడ్డను తీసుకుని రావడం, ఆ బిడ్డ కూడా ప్రస్తుతం వాళ్ళతోనే ఉంటున్నాడు. సో ఇది మంచు ఫ్యామిలీలో మంచు విష్ణుకి, మంచు మోహన్ బాబుకి నచ్చలేదు. అందుకే గొడవలు ప్రారంభమయ్యాయి అని కూడా చెప్తున్నారు. ఆస్తి కాదు, డబ్బులు కాదు అని అన్నాడు. కానీ ఒకసారి ఆస్తి డబ్బులు కూడా అంటూ బయట చర్చ జరుగుతోంది. మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ ఇంతవరకు ఎవరు కూడా నోరు విప్పలేదు. మొత్తం వివాదం గురించి తొలిసారి
మంచు మనోజ్ మాత్రమే నోరు విప్పాడు, చాలా సంచలన ఆరోపణలు చేశాడు, భద్రత లేదు అన్నాడు. ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వెహికల్ మధ్యలో ఆగారు. నిజానికి ఉదయం 11 గంటల నుంచి మంచు మనోజ్ రోడ్లపైనే ఉన్నాడు. మంచు ఎస్టేట్ నుంచి, జలపల్లి ఎస్టేట్ నుంచి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచు మనోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోనే తిరుగుతున్నాడు. ఉదయం నుంచి మంచు మనోజ్ రోడ్లపైనే ఉన్నాడు. ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసిన మంచు మనోజ్ ఉదయం నుంచి కూడా సిటీలో తిరుగుతూనే ఉన్నాడు ఈ కారులో. ఆర్టీవీ ఆ కారును ఫాలో అవుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అవన్నీ కూడా గ్లాస్కి ఫిల్మ్ కోటింగ్ ఉన్న కారణంగా లోపల ఎవరున్నారో కనబట్టలేదు. నిజానికి ఫిల్మ్ కోటింగ్ ఉండొద్దంటూ ఆదేశాలు కూడా ఉన్నాయి, కానీ ఎవరు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎవరు కూడా ఆదేశాలను పట్టించుకోవడం లేదు. సెలబ్రిటీలు అందరూ కూడా ఫిల్మ్ కోటెడ్ కార్లనే వాడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు మనకి లోపల ఫిల్మ్ కోటెడ్ కార్ కాబట్టి గ్లాసులకి ఫిల్మ్ కోటింగ్ ఉంది కాబట్టి లోపల ఎవరు కూడా కనిపించట్లేదు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఫిల్మ్ కోటింగ్ ఉన్న కార్లను పట్టించుకోవట్లేదు. ఓకే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ కార్లోనే మంచు మనోజ్ ఉన్నాడు. మంచు మనోజ్ వెళ్తున్న కార్ని ఆర్టీవీ ఫాలో అవుతుంది. డీజీపీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. మా ప్రతినిధి శిల్ప కూడా ఉన్నారు. శిల్పతో మాట్లాడదాం. శిల్ప, పని మనిషి చెప్పిన వివరాల ప్రకారం వివాదానికి కారణం మంచు మనోజ్, మౌనిక పెళ్లి అనేది తెలుస్తుంది. ఆ పెళ్లి ఇష్టం లేని కారణంగానే కుటుంబంలో గొడవలు. ఎస్, మనకి రీచ్ అయ్యారు, డీజీపీ కార్యాలయానికి రీచ్ అయ్యారు. దగ్గరలోనే ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి చాలా దగ్గరలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ దగ్గరలోనే ఉన్నారు. మనకి మెట్రో ఫ్లైఓవర్ కూడా కనిపిస్తోంది. అక్కడే ట్రాఫిక్ ఏం లేదు. మరికొన్ని నిమిషాల్లోనే డీజీపీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. వెళ్ళి అక్కడ ఏం ఫిర్యాదు చేయబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని నిమిషాల్లోనే మంచు మనోజ్ డీజీపీని కలవబోతున్నారు. డీజీపీని కలిసి చేయబోయే ఫిర్యాదు ఏంటి? ఇప్పుడు నేను శిల్పతో మాట్లాడతాను. శిల్ప, వివాదాలకు మంచు మనోజ్, మౌనిక పెళ్లి దగ్గర నుంచే వివాదాలు స్టార్ట్ అయ్యాయని పని మనిషి చెప్పిన వివరాల ప్రకారం, ఉదయం మనోజ్ చెప్పిన వివరాల ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. సో దీనిపైన ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఫిలిం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? రైట్, మంచు ఫ్యామిలీలో గొడవలు ఒక కొలిక్కి రావట్లేదు అనే చెప్పుకోవచ్చు. మార్నింగ్ నిన్న ఏదైతే ఆదివారం నుంచి ఈ ఎపిసోడ్ అనేది కొనసాగుతుంది. రోజు రోజుకి ఒక ట్విస్ట్ బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు పని మనిషి పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మంచు మనోజ్ కూడా ఇక్కడికి వచ్చారు. మనం విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. ఏదైతే ముఖ్యంగా పోలీసులు అనేది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే మనోజ్ పేర్కొన్నారు. అన్ని కూడా డీజీపీ దృష్టి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా మౌనిక ఏదైతే మనోజ్ పెళ్ళైనాకనే ఈ గొడవలన్నీ కూడా పెద్దగా అయినాయి. వాళ్ళ కారణంగానే ఫ్యామిలీలో గొడవలు అనేవి ఎక్కువగా అయినాయని ఒకవైపు పని మనిషి కూడా ఈ రోజు ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఇందులో మనం కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి మనోజ్ వెహికల్ చేరుకుంది. ఇప్పటికే డీజీపీ నుంచి కూడా అపాయింట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా నేను ఆస్తి కోసం, ఈ దేటి కోసం కాదు, ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తున్నా. నా పిల్లలు, నా భార్య నాకు ఇంపార్టెంట్. కార్లోంచి ఇప్పుడు ఎవరెవరు దిగబోతున్నారు చూద్దాం. డీజీపీ కార్యాలయానికి మంచు మనోజ్ వెహికల్ చేరుకుంది. మంచు మనోజ్ ముందు కూర్చున్నాడు. ఎస్, మంచు మనోజ్ దిగాడు డీజీపీ కార్యాలయం దగ్గర. మౌనిక కూడా అక్కడే ఉన్నారు, అదే కారులో ఉన్నారు. మౌనిక దిగుతున్నారు కారులోంచి. ఉదయం నుంచి కూడా వీళ్ళు అదే కారులో సిటీలో తిరుగుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వచ్చారు. మంచు లోపల కారులో ఇంకా ఎవరెవరున్నారు? మొత్తం మౌనిక అండ్ మనోజ్ ఇద్దరు ఉన్నారు. శిల్ప, ఇంకెవరెవరు ఉన్నారు? రైట్, మనోజ్, మౌనికతో పాటు ఇంకా వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు ఒకరు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద వాళ్ళు ఇప్పటికీ డీజీపీని ఉండడంతో ఇప్పుడు కలవడానికి వెళ్ళారు. మరి కాసేపట్లో అక్కడ ఏదైతే ఫిర్యాదు కావచ్చు వాటిని వచ్చి బయటికి రానున్నారు. మొత్తం మీద ఈ మొత్తం నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కి ఈ రోజు పడే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే డీజీపీ ఇంటాక్ట్ ఎలా రెస్పాండ్ అవుతుందని కూడా చూడాలి. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే డీజీపీ కార్యాలయం లోపలికి చేరుకున్నారు మనోజ్ తో పాటు మౌనిక, ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి మొత్తం జరుగుతున్న పరిస్థితులు ఏమేమి జరిగాయి, అదేవిధంగా పోలీసుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. దానికి గల కారణాలన్నిటి కూడా మొత్తం డీజీపీకి మొత్తం కూడా వ్యవహరించనున్నారు. మొత్తం మీద ఈ రోజు డీజీపీకి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చాక మొత్తం మీద ఈ వ్యవహారం సంబంధించి కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శిల్ప, మరింత సమాచారం కోసం నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డీజీపీ కార్యాలయం.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోనే డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాడు మంచు మనోజ్. ఇప్పుడు డీజీపీకి ఏమని ఫిర్యాదు చేయబోతున్నాడు? ఇంతవరకు కూడా మంచు మనోజ్ చేసిన ఫిర్యాదులో మోహన్ బాబు పేరు కానీ విష్ణు పేరు కానీ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు అనేది తెలుస్తోంది. మొదటి రోజు గొడవ జరిగిన రోజు మంచు మనోజ్ నన్ను కొట్టారు అని చెప్పిన రోజు 100కి కాల్ చేశారు, కానీ ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులకు కంప్లైంట్ చేశారు తప్ప రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. తన తండ్రో లేకపోతే తండ్రి పంపించిన మనుషులు కొట్టారు అని. ఆ సమయంలో మంచు విష్ణు లేడు, అబ్రాడ్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోనే మంచు మనోజ్ ఉదయం నుంచి కూడా మంచు విష్ణు మనుషులు వాళ్ళ మనోజ్ బాడీ గార్డ్స్ని బయటికి గెంటేసిన దగ్గర నుంచి ఈ కారులోనే సిటీ అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. డీజీపీకి ఏమని ఫిర్యాదు చేయబోతున్నారు? మంచు మోహన్ బాబు పైన డైరెక్ట్గా ఆయన ఫిర్యాదు చేయబోతున్నారా? విష్ణు పేరు పెట్టి ఫిర్యాదు చేయబోతున్నారా? ఇంకెవరి పేర్లైనా అందులో పెట్టబోతున్నారా? తండ్రి కారణంగా తనకు ప్రాణహాని ఉంది, తన బిడ్డలకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని చెప్పబోతున్నారా? ఎందుకు అంటే ఇంతకుముందు గేటు దగ్గర మంచు మనోజ్ మాట్లాడిన మాటలను చూసాం. భద్రత లేదు అని అంటున్నాడు మంచు మనోజ్. తన భార్యకు బిడ్డలకు భద్రత లేదు, ఇది డబ్బుల కోసమో ఆస్తి కోసమో కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన భద్రతకు సంబంధించింది అని చెప్తున్నారు. తండ్రి కొడుకులు ఎందుకు బౌన్సర్లు ఉంటే కానీ ఇంట్లో ఉండలేని పరిస్థితి వచ్చింది అనే చర్చ జరుగుతుంది. అంటే మంచు మనోజ్ అక్కడ తన కుటుంబ సభ్యుల ముందు ఉండాలి అంటే చుట్టూ బౌన్సర్లు ఉండాలి, తన కుటుంబ సభ్యుల ముందు ఉండాలి అంటే చుట్టూ బౌన్సర్లు ఉండాలి. అలాగే మోహన్ బాబు కూడా తన బిడ్డల దగ్గర ఉండాలంటే బౌన్సర్లు ఉండాలా? బౌన్సర్లను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు మంచు ఫ్యామిలీలో వచ్చింది అనే చర్చ జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం మౌనిక మంచు మనోజ్ వివాహమే. మంచు మనోజ్ మౌనిక వివాహం నచ్చని మనోజ్ని విష్ణు మోహన్ బాబు ఇద్దరు కూడా దూరం పెడుతూ వచ్చారు అనే చర్చ జరుగుతోంది. రెండో బాక్స్లో చూడండి ఒక్కసారి. ఆ రెండో బాక్స్లో ఉదయం బౌన్సర్లు మంచు విష్ణు అక్కడ కనిపిస్తూ ఉన్నారు రెడ్ సర్కిల్లో. మంచు విష్ణుకు చెందిన బౌన్సర్లు మంచు మనోజ్కి రక్షణగా ఉన్న వ్యక్తులను బయటికి గెంటేసిన దృశ్యాలు అవి. ఇప్పుడు ఒక్కసారి డీజీపీ కార్యాలయం దగ్గరికి వెళ్దాం. డీజీపీ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి శిల్ప మనకు అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతుంది డీజీపీ కార్యాలయం దగ్గర? ఎవరెవరు వచ్చారు ఆ కారులో? రైట్, ఇప్పటికే మోనిక కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు డీజీపీ కార్యాలయానికి చేరుకున్న లోపలికి వెళ్ళారు. ఏదైతే గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపైన డీజీపీ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇప్పటికే వచ్చారు. మొత్తం మీద ఎవరైతే మంచు మనోజ్ చెందినటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా లోపలికి ఎవరిని అనుమతించకుండా కేవలం మంచు మనోజ్ అదేవిధంగా మంచు మౌనికతో పాటు ఇంకా ఎవరైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సన్నిహితులు ఉంటారో వాళ్ళు మాత్రం ముగ్గురు లోపలికి వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే పహారీ షరీఫ్కి సంబంధించిన పోలీసులకు ఒకవైపు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు లోపల వాళ్ళ బౌన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏకపక్షంగా వ్యవహరించి వాళ్ళందరినీ బయటకు తోసేశారు. వీటినన్నింటినీ కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తం మీద మొన్న 3 రోజుల నుంచి దీనికి సంబంధించినది అనేది కొనసాగుతూనే ఉన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఏదైతే డీజీపీ కార్యాలయం ఉంటుందో మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా లోపల అనుమతించకుండా మొత్తం ఒకవైపు ఇంటెలిజెన్స్ టీం కావచ్చు, ఇంకోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే బౌన్సర్స్ ఉంటారో మొత్తం కూడా ఇక్కడ చేరుకొని ఎవరిని కూడా మీడియా వారిని లోపలికి అనుమతించకుండా మొత్తం చేసిన పరిస్థితే కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు ముఖ్యంగా ఇది అన్నదమ్ముల వివాదం అని గత 2 రోజుల నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ఈ రోజు ఏదైతే పని మనిషి ఒక వీడియో అనేది రిలీజ్ చేసిందో ఆ వీడియోలో ఏదైతే ఎప్పుడైతే మంచు మనోజ్కి మ్యారేజ్ అయిందో మ్యారేజే పెద్ద ప్రాబ్లంగా మారింది. ఈ ప్రాబ్లం కారణంగానే ఇదంతా తలెత్తాయని ఒకవైపు ఇదన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా మారనున్నాయి. మొత్తం మీద ఇదొక ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఏం జరగనున్నదో కూడా తెలిసే అవకాశం ఉంది. ఒకవైపు డీజీపీ అనంతరం కూడా సినీ ఎవరైతే సినీ పెద్దలు ఉంటారో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ కాసేపటి ఇలాంటి కేసులు కూడా పెట్టలేదు. ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది రైట్ శిల్ప, మరి కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మంచు మనోజ్ తన సోదరుడి పైన తండ్రి పైన ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వచ్చాడు.
డీజీపీ కార్యాలయంలో మంచు మనోజ్ ఇప్పుడు తన తండ్రి పైన సోదరుడి పైన ఫిర్యాదు చేయబోతున్నాడు. ఏమని ఫిర్యాదు చేయబోతున్నాడు? తనకు ప్రాణహాని ఉంది అని చెప్పబోతున్నాడా? తన తండ్రి కారణంగా, మోహన్ బాబు కారణంగా, తన సోదరుడు మంచు విష్ణు కారణంగా తనకు, తన బిడ్డలకు ప్రాణహాని ఉంది అని చెప్పబోతున్నాడా? తనకు రక్షణ కల్పించాలి అని కోరబోతున్నాడా? ఎందుకంటే ఇంతకుముందు పోలీసులు తనకు చెందిన బౌన్సర్లను బయటికి పంపించేశారు, తనకు రక్షణ కల్పించడం లేదు, బయాస్డ్గా పోలీసులు వ్యవహరిస్తున్నారు ఎందుకు అంటూ మంచు మనోజ్ మాట్లాడాడు. సో ఇప్పుడు తనకు అదనపు భద్రత కల్పించమని డీజీపీని మంచు మనోజ్ కోరబోతూ ఉన్నాడా? డైరెక్ట్గా మోహన్ బాబు, విష్ణు పేర్లు పెట్టి ఫిర్యాదు చేయబోతూ ఉన్నాడా? ఏం చేయబోతున్నాడు అనే విషయం పైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మంచు మనోజ్ మధ్యాహ్నం మాట్లాడిన మాటలు మీరు గుర్తు చేసుకుంటే, నేను పెట్టుకున్న రక్షకులను పోలీసులే బయటకు పంపించేశారు, మా అన్నకు చెందిన మనుషులను మాత్రం లోపలికి పంపించారు అంటూ మంచు మనోజ్ మాట్లాడాడు. తనకు, తన భార్యకు, తన బిడ్డలకు రక్షణ లేదు అంటూ మాట్లాడాడు. మగాళ్ళైతే నా జోలికే రావాలి కానీ నన్ను తొక్కటానికి ఇంట్లో వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు అంటూ మంచు మనోజ్ మాట్లాడాడు. కానీ ఇంతవరకు మోహన్ బాబు కానీ, మంచు విష్ణు కానీ ఎవరు ఈ విషయం పైన, వివాదం పైన మాట్లాడలేదు. వాళ్ళు ఏమీ చెప్పలేదు. కానీ ఫస్ట్ టైం మంచు మనోజ్ మాత్రం ఇంట్లో గొడవ గురించి మాట్లాడాడు, ఏం జరుగుతుందనే విషయం గురించి మాట్లాడాడు. అండ్ పని మనిషి కూడా మాట్లాడింది. ఇంట్లో గొడవ అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది, అసలు పెళ్లి రోజు కూడా ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడింది. మౌనికను పెళ్లి చేసుకోవడమే ఈ కుటుంబ వివాదాలకు కారణం. మౌనికను పెళ్లి చేసుకోవడంతోనే ఈ వివాదం మొదలైంది. మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి, విష్ణుకి నచ్చలేదు అని చెబుతూ ఉంది. ఆ కుమారుణ్ణి కూడా, మౌనిక కుమారుడు ఉండగా ఆమెను పెళ్లి చేసుకోవడం, ఆ కుమారుణ్ణి కూడా పెంచుకోవడం, కుమారుని కూడా ప్రేమగా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం ఇది నచ్చలేదు అని, అందుకే గొడవలు ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. ఇంతవరకు ఆస్తి తగాదాలు, స్కూలుకి సంబంధించిన తగాదాలు అంటూ వార్తలు వచ్చాయి. కానీ మనోజ్ మాత్రం ఇది ఆస్తి తగాదా కాదు, డబ్బు తగాదా కాదు, ఆత్మ గౌరవ తగాదా, భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పాడు మధ్యాహ్నం. ఇప్పుడు పని మనిషి కూడా అదే విషయాన్ని చెప్పింది. సో ఇప్పుడు డీజీపీని కలవటానికి మంచు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్ళాడు. అందరినీ కలుస్తానన్నాడు. మరి ఇంకెవరిని కలవబోతున్నాడు మంచు మనోజ్? డీజీపీని కలిసిన తర్వాత ఇంకెవరిని కలవబోతున్నాడు? ఎవరైనా రాజకీయ నాయకులను కలవబోతూ ఉన్నాడా? తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ నాయకులు కానీ, ఇటు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను కానీ ఎవరిని కలవబోతూ ఉన్నాడు మంచు మనోజ్కి? ఇటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో అందరితో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖ సినీ రంగానికి చెందిన కుటుంబం కాబట్టి మోహన్ బాబు కుమారుడుగా మనోజ్ వ్యక్తిత్వం పరంగా కూడా ఎక్కువ మందితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరైనా సినీ పెద్దలను కలవబోతూ ఉన్నాడా? బహుశా సినీ పెద్దలు ఎవరు కూడా ఈ వివాదంలో నేరుగా కలగజేసుకునే అవకాశం లేదు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మనోజ్ సినీ పెద్దలను కలిసే అవకాశం లేదు. కానీ ఫోన్లో మాత్రం సినీ రంగానికి చెందిన ప్రముఖులతో మంచు మనోజ్ టచ్లో ఉన్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులతో కూడా మంచు మనోజ్ టచ్లో ఉన్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా నేరుగా కలగజేసుకోవట్లేదు. ఒక దశలో రజనీకాంత్ కూడా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మాట్లాడారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ దాన్ని ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. బహుశా ఇది వాళ్ళ కుటుంబ తగాదా కాబట్టి నేరుగా వచ్చి ఎవరు కలగజేసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు డీజీపీని కలిసిన తర్వాత మంచు మనోజ్ ఇంకెవరిని కలవబోతూ ఉన్నాడు అనే విషయంపై చర్చనీయాంశంగా మారింది. ఆ డీజీపీ ఆదేశాలు కూడా ఎలా ఉంటాయి? ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. డీజీపీ కార్యాలయంలో మనోజ్ ఫిర్యాదు చేసిన తర్వాత మంచు మనోజ్కి అదనపు పోలీసు భద్రత ఏమైనా కల్పించాలని అనుకుంటూ ఉన్నారా? లేదా ఏదైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? డీజీపీ ఏదైనా కేసు గురించి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ డీజీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన బయటకు వస్తే ఏదైనా మాట్లాడతారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి.